మీలో చాలామంది హౌస్ లోన్స్ తీసుకొని ఉంటారు బ్యాంకుల దగ్గర ఇల్లు కట్టుకోవడానికి. మీరు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కట్టాలి. ఒక 2-3 నెలలు కట్టకుండా ఎగ్గొడితే ఏమవుతుంది? నోటీసులు వస్తాయి. ఒక 10 నెలలు, సంవత్సరమో, 2 ఏళ్ళు వాడు ఏం నోటీస్ ఇచ్చినా మీరు పట్టించుకోకుండా వదిలేస్తే జప్తు చేయడానికి కూడా వస్తారు. ఈ పని 2009 ప్రాంతంలో అమెరికాలో జరిగింది. సబ్ప్రైమ్ లోన్స్ అని ఇచ్చారు అక్కడ. అంటే గ్యారెంటీ లేకుండా ఇళ్ళకి ఇచ్చేసారు లోన్స్. గ్యారెంటీ లేకుండా ఇచ్చారు. ప్రజలకు ఆదాయం తగ్గిపోయింది, లోన్లు కట్టలేకపోయారు, ఇళ్ళు మొత్తాన్ని బ్యాంకులు ఆక్రమించుకున్నాయి. జనం వీధుల్లో పడ్డారు. దానికి ఈ నష్టాల్లోంచి బ్యాంకులను బయటేయడం బెయిల్ అవుట్ యాక్టివిటీ పేరుతో ఒబామా కొన్ని లక్షల కోట్లు ఇచ్చింది. బ్యాంకులకి ఇచ్చింది, జనానికి ఇలా. మన దగ్గరైనా మీరు అప్పు కట్టలేరు అని తేలిపోతే ఇళ్ళనే జప్తు చేసుకుంటారు. మీకు ఏదైనా అరియర్స్ డబ్బులు వచ్చి, అంటే పాత బకాయిలు ప్రభుత్వం వాళ్ళు చెల్లించి ఒకేసారి ఒక లంసం ఇస్తే, ఈ దిక్కుమాల లోనేంద్రా ఎన్నాళ్ళు కట్టినా వడ్డీలే తీరుతున్నాయి, అసలు తీరటం లేదని మీకు అనిపించి ఆ లోన్ క్లోజ్ చేయాలనుకుంటే ప్రీ క్లోజర్ పెనాల్టీ పేరుతో మీ అప్పు వరకు చెల్లిస్తే ఊరుకోరు, అదనంగా చెవులు పిండి వసూలు చేసుకుంటాం. మన దేశంలో గత 20 ఏళ్ళ నుంచి సాహుకారులకి బ్యాంకులు అప్పిస్తే ఇప్పటిదాకా టోటల్ వాళ్ళు బ్యాంకులకి ఎగ్గొట్టిన అప్పులు 25 లక్షల కోట్లు. 1,00,000 కోట్లు అంటే ఎంత మీకు తెలుసా? ఇందులో దాదాపు 16 లక్షల కోట్లు 10 ఏళ్లలో ఎగ్గొట్టారు. అంటే ఇంత ఎగ్గొట్టే వాళ్ళని ఎక్కువ భరించగలిగే శక్తి 10 ఏళ్ళు మోడీ గవర్నమెంట్కి ఉంది. కాంగ్రెస్ అంతమందిని భరించాల, ఎగ్గొట్టారు. ఎగ్గొట్టినటువంటి వాళ్ళలో కొంతమందిని ప్రభుత్వం తరఫునే దగ్గరుండి విమానాలు ఎక్కించి బయటికి పంపించారు. ఒక పేరు చెప్తారా సార్ మీరు? విజయ్ మాల్యా, ఇంకా మెహల్ చోక్సీ, ఇంకా నీరవ్ మోడీ. ఆ పేరు చూసే కదా రాహుల్ గాంధీ అన్నది, ఏంటి ఎగ్గొట్టే వాళ్ళందరికీ మోడీ పేరుందని. మీదుకన్నాడా అని అందుకే అన్నది. నీరవ్ మోడీ బ్రిటన్లో హ్యాపీగా బతుకుతున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, రోజు అందరికి కనపడుతూనే ఉంటారు, వాళ్ళని ఎక్కడికి పిలిపించరు. నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే, ఎగ్గొట్టినట్టు కాదన్నది, బ్యాంకులు రికార్డుల్లోంచి తీసేసినామా అన్నదాన్ని. ఎందుకు తీసేసినారమ్మా అని అడిగినాం. ఆ అప్పులు అలాగే ఉన్నట్టు ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీకి లెక్కలు రాస్తూ ఉంటే ఈ బ్యాంకులన్నీ దివాలా తీసినాయి అని మీరందరూ అనుకుంటారు. అలా అనుకుంటే మీరు మీ సేవింగ్స్ని బ్యాంకులో దాచుకోరు. మీరు అట్లా దాచుకోకపోతే వీళ్ళకి మేము మళ్ళీ ఎత్తియాలా? కాబట్టి మీకు బ్యాంకుల మీద విశ్వాసం పెరగాలంటే బ్యాంకులు నష్టాల్లో నడవడంలా లాభాల్లో ఉన్నాయని మేము లెక్కల్లో చూపించాలా అన్నారు. అది ఎట్లా చూపిస్తారో చెప్పినారు. ఈ పారు బకాయిలను కనపడకుండా సాప కింద దోసేస్తే అవి మనకు కనపడదు. బ్యాంకులు బ్రహ్మాండంగా నడుస్తుంది అనుకుంటాం. కొంతమంది ముసలోళ్ళకి 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీలకి ఇవ్వడానికి నమ్మకం ఉండదు, ఎగ్గొడతారని. బ్యాంకు సంవత్సరానికి 100కి 8 రూపాయలే ఇస్తుంది, అయినా అక్కడే దాచుకుంటారు. అట్లా దాచుకోవాలంటే బ్యాంకులు బాగా నడుస్తున్నాయని ఫీలింగ్ రావాలా. ఆ ఫీలింగ్ రావడానికి మేము లెక్కల్లోంచి తీసేస్తున్నాం అన్నారు. అంటే మీరు మళ్ళీ వసూలు చేస్తారన్నమాట అడిగినా నేను. వసూలు చేస్తాం అన్నదాన్ని. ఎంత వసూలు అవుతుందమ్మా అని అడిగినాం. 10% వసూలు అవుతుందంట. ఇప్పుడు చెప్పి 25 లక్షల కోట్ల వెనక్కి ఎంత వస్తుంది? 10% అంటే 2.5 lakhs కోట్లు. ఇక రాకుండా పోయేది ఎంత? పర్మనెంట్గా 22.5 లక్షల కోట్లు పర్మనెంట్గా పోతుంది. ఈ డబ్బు అంతా ఎవరిది అనే క్వశ్చన్ మనం వేసుకున్నాం. ఈ డబ్బు అంతా మనది.
బ్యాంకుల్లో మనము దాచుకున్నాం. మనము దాచుకున్న డబ్బుని మన పర్మిషన్ లేకుండా ఈ దొంగలందరికీ గవర్నమెంట్ పందారం చేసింది. ఈ దొంగలందరూ ఎగ్గొట్టినారు. మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం, ఎంత డబ్బు ఎగ్గొడితే మన నుంచి తీసుకోలేదు కదా అనుకుంటున్నాం. మనం ఇది నాగనలం, మరి మన నుంచి తీసుకున్నది అంటున్నాను నేను. అది నా జేబులోంచి తీసుకోలేదు కదా అంటున్నావు. నీ జేబులోంచి తీసుకుంటే ఒకటి, నీ దగ్గర పన్నులు వసూలు చేసి పీక్కెళ్ళిన డబ్బులు అల్పిస్తే ఒకటే. మన మనస్తత్వం మీద వాళ్ళు ఆటాడుకున్నారు. మీకు అది అర్థం కావడానికి చెప్తా. టోల్ గేట్ దగ్గర ఒకప్పుడు డబ్బులు వసూలు చేసేటోళ్ళు, ఇప్పుడు డబ్బులు లేదు, మొత్తం ఫాస్టాగ్. అవునా? డబ్బులు వసూలు చేసినప్పుడు టోల్ గేట్ దగ్గర రేట్లు పెంచినప్పుడల్లా మనకు బాధ వేసేది, అమ్మా నా డబ్బులు పీకుతున్నారని. ఇప్పుడు మీరు మీ కార్లలో ప్రయాణం చేసేటప్పుడు ఫాస్టాగ్లో చూస్తుంది, లాగేసుకుంటుంది, గో అని అంటుంది నీ బండిని. గో పోతాం మనం. ఒక్క రోజన్నా ఫీల్ అయినారా మీరు? ఎవరియో డబ్బులు అనుకుంటున్నారు. ఎవరి మీయానా? ఎంత మంచి సలహా గడ్కరీ గారికి ఇచ్చినారు, ఆలోచిస్తున్నారా? దే ఆర్ ప్లేయింగ్ ఆన్ యువర్ మైండ్స్. ఇట్లాంటి అద్భుతమైన సలహాలు ఇచ్చి జనాన్ని అడ్డగోలుగా దోచుకు తినడానికి వీలైనా ఆ ఏర్పాటు చేసిన వాళ్ళు మనలాంటి మేధావులే, మర్చిపోవద్దండి. మేధావులు అమ్ముడు పోయిన మేధావులు ఈ సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు 60,000 కోట్లు ప్రతి ఏడాది టోల్ గేట్ల దగ్గర గడ్కరీ మినిస్ట్రీకి డబ్బులు వస్తాయి. రేపు GPS పెట్టి మీ బండ్లన్నిటికీ టాపులు అతికిస్తారు, ఫాస్టాగులు. ముందర ముఖం మీద కాదు, అతికిస్తే అక్కడి నుంచి చూసి నేషనల్ హైవే ఎక్కితే డబ్బులు కూడా పెరుగుతారు. ఇప్పుడైతే ఎక్కి దిగొచ్చు, అక్కడక్కడ ఎక్కితే వేసేస్తారు. అప్పుడు 40,000 కోట్ల అదనంగా ఆదాయం వస్తుంది. మొత్తం ఊడ్చిపారేస్తున్నారు మనల్ని. ఎందుకు చెప్పినా అంటే మన నుంచి వసూలు చేస్తే మంది, లేకపోతే మంది కాదనుకుంటున్నాం. తప్పది. 22.5 లక్షల కోట్లు మనవే. ఇప్పుడు ఇది విన్న తర్వాత, ఈ స్టోరీ విన్నాక మీకు ఏమనిపించిందో ఒక్క నిమిషం మీరు చెప్పాలి. ఏ కాంట్రాస్టింగ్ స్టోరీ నేను చెప్పాను. నేను రెగ్యులర్గా అప్పు కడతా, ముందుగా క్లోజ్ చేస్తే నాకు పెనాల్టీ వేస్తావు. ఎగ్గొట్టిన వాళ్ళకి అప్పులు రద్దయిపోతున్నాయి ఈ దేశంలో. ఇలాంటి తీర్మానాలు చేసిన వాళ్ళని మనమే ఎన్నిక చేస్తున్నాం మన ఓట్లతో. ఏమనిపించింది నీకు? 7 కొండలు కమాన్. దీనివల్ల మొత్తం మన డబ్బులు ఎక్కువ మంది పెట్టుబడిదారులకు పెట్టేసి మనం మన దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బులన్నీ కూడా కొంతమంది బడా నేతలకి వాళ్ళకి సమర్పించి వాళ్ళ ఈ దేశం దాటించి మన డబ్బులని వసూలు చేస్తున్నట్టు ఒక అభిప్రాయం కలుగుతుంది సార్. మీకు ఏమనిపించింది స్టోరీ? నాక ఇట్లాంటి స్టోరీలు క్లాస్ రూమ్లో చెప్పాలన్నా లేదా? ఒకరి నిలవండి, ఏమనుకోరు. కమాన్. మీకు ఏమనిపించింది? ఇట్లాంటి విషయాలు క్లాస్ రూమ్లో చెప్పాలన్నా లేదా? చెప్పాలి సార్. ఇలాంటి వివరాలు బాగా పిల్లలకు, ఆ తద్వారా తల్లిదండ్రులకు తెలిస్తేనే మంచిది. రైట్. మీకు ఏమనిపించింది ఇప్పుడు చెప్పిక? మన డబ్బులు బడా వ్యాపారవేత్తలకు, రాయవరుకులు తినేసి మనను పేదవాళ్ళని చేస్తున్నారు కదా. కాబట్టి తెలుసుకోవాలి అందరూ. థ్యాంక్ యూ సార్. రైట్, ప్లీజ్ సిట్ డౌన్. రండి. నా పేరు ఎం సుబ్బారావు, తిరుపతిపాడు. మనల్ని ఒక దోమ కుట్టి అంత రక్తం తాగితే దాన్ని చంపేదాకా బస్సులో కాయలు, బ్యాగ్ పెట్టు, రకరకాలుగా మొత్తం మీద దానికి సంపద నిజం. మరి ఆ విధంగా మన ఒంట్లో కూడా రక్తాన్ని మొత్తం మనం కష్టపడి డబ్బులో పాటు చేసుకుంటే మన తెలివి దాన్ని కొట్టేస్తే ఈ నాయకులు ఏం చేయాలనేది, ఎలా వాళ్ళ ప్రవర్తనని మాట్లాడి బుద్ధి చెప్పాలనేది మన క్లాస్ రూమ్లో మధ్య పిల్లలకి ఈ కథల మాదిరి బోధించకపోతే ఇప్పుడు మన తరం ఏ విధంగా మోసపోయి నాశనం అయిపోతుంది, నష్టపోతుందో భవిష్యత్ తరం కూడా అదే విధంగా పోతుందని చెప్పేసి మనం ఒక రకంగా హెచ్చరిక సందేశం ఇస్తూ హెచ్చరిక చేయాల్సిన అవసరం అంతేనా ఉందని చెప్పేసి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కూర్చోకోవచ్చు బాయ్. వాళ్ళు బయటికి పోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంకా చిన్న అంబానీ ఉన్నాడు,
1,20,000 కోట్లు ఎగ్గొట్టాడు. ఆయన తీర్చగలిగే సమస్య లేదు, ఇక సంపూర్ణమైన దివాలా తీశాడు. పెద్దంబానీ గారు ఉన్నారు, 1,30,000 కోట్లు ఎగ్గొట్టాడు. తిరుగుతున్నాడు కాలర్ ఎగరేసుకొని. ఆయనకి D6 ధీరుభాయ్ అంబానీ 6 అనే పేరుతో కృష్ణా గోదావరి బేసిన్లో ఒక బావి ఉంది, నేచురల్ గ్యాస్ బావి. ఆ బావి పక్కనే ONGC అని ప్రభుత్వ సంస్థలు బావులు ఉన్నాయి. వీళ్ళ బావుల్లోంచి ఆ పెద్దంబానీ గారు గ్యాస్ దొంగతనం చేశాడు. ఈ దొంగతనానికి 11,000 కోట్లు పెనాల్టీ ఇస్తున్నారు 15 ఏళ్ళ నాడు. ₹1 కూడా ఇంతవరకు కట్టల. ఇటాడి అన్నీ సేకరించి చెప్పాలి పిల్లలకి. దొంగలు పరిపాలిస్తున్నారు భారతదేశాన్ని. మాట్లాడితే దేశభక్తి అంటారు, మనందరం దేశద్రోహులు అయినట్టు. దేశంలో దేశద్రోహులందరూ దేశభక్తులుగా అవతారం ఎత్తినారు. పిల్లలకి చెప్పాలి. నేను ఎంత గట్టిగా మీకెందుకు చెప్తున్నానంటే ఏదో ఆశ ఉంది నాకు, ఇంకా మీరు చెప్తారని. మీ మీద ఆశపడటం తప్పు కాదు. నిన్నగాక మొన్న మన మోడీ సాబ్ గారు వైజాగ్లో అద్భుతమైన ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు దీన్ని ఉద్ధరించడం కోసం 11,400 కోట్లు మేము ప్యాకేజ్ ఇచ్చాం. మేము ఎవరు డబ్బులు ఇచ్చారు? డబ్బులు ఎవరు అంటే మేము ఇచ్చినాం కదా. మీరు ఇచ్చింది ఎవరు డబ్బులు ఇచ్చినారు? మా పైసలు మాకు ఇచ్చినారు. విశాఖ ఉక్కు దాన్ని నిలబెట్టడానికి 5,000 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది స్టార్టింగ్లో. ఈ మధ్యకాలంలో 45,000 కోట్లు డివిడెండ్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ కట్టింది. 5,000 కోట్లు ఇస్తే 45,000 కోట్లు కట్టింది. విశాఖ ఉక్కు ఈరోజు దెబ్బతినటానికి మూల కారణాలు 3. అతి ముఖ్యమైన కారణం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు లేవు. ఈ దేశంలో ఉన్న ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీలు అన్నిటికీ సొంత గనులు ప్రభుత్వం ఇచ్చింది. సొంత గనులుంటే ఇనుప ఖనిజం 1 టన్ను 600 ఖర్చు అవుతుంది. ఇనుప ఖనిజాన్ని ఓపెన్ మార్కెట్లో కొంటే 1 టన్నుకి 6,000 ఖర్చు అవుతుంది. విశాఖ ఉక్కు యొక్క నష్టాలకు మూల కారణం సొంత గనులు లేకపోవడమే. నెంబర్ 1 అదే. రెండవ కారణం, ఈ విధంగా నష్టాలు పాలై విశాఖ ఉక్కు ఆ నష్టాలు అప్పుల పాలు కావడం 20,000 కోట్లు అప్పుల పాలయ్యారు. అందులో 12,000 కోట్లు బ్యాంకులకి, 20,000 కోట్లు మాత్రమే అంటున్నారు. విశాఖ ఉక్కుకున్న ఆస్తులు 20,000 ఎకరాలు. ఇప్పుడు దాని రేటు 2 లక్షల కోట్లు. మోడెస్ట్గా లెక్కేస్తే 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్ల లెక్క కూడా ఉంది. అంత ఆస్తి ఉన్న విశాఖ ఉక్కుకి 20,000 కోట్ల అప్పులు లెక్క. నువ్వు ఈరోజు స్టార్ట్ చేసి విశాఖ ఉక్కుకు సొంత గనులు ఇవ్వండి, 2 సంవత్సరాలు 20,000 కోట్లు తీర్చేస్తారు. వాళ్ళే ఎవ్వరూ తీర్చక్కర్లా. నువ్వు 11,400 కోట్లు నువ్వు ఇయ్యక్కర్లేదంటున్నాను నేను. నాకు తెలుసు అది. లెక్కలు మాట్లాడుతున్నాయి. పోనీ విశాఖ ఉక్కు సెంట్రల్ గవర్నమెంట్ది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ది. 2 సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు. ఈ రెంటిని కలిపేస్తే, రెంటిని విలీనం చేస్తే 2 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులు మొత్తం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వచ్చేస్తుంది కదా. మీకేమి నష్టం దాంట్లో? సెంట్రల్ గవర్నమెంట్కి ఏమి నష్టం ఉంది? లాభమే తప్ప. విలీనం చేయరు. ఎప్పటి నుంచి అడుగుతున్నామో చేయరు. ఈ మధ్యకాలంలో ఆర్సెనల్ మిట్టల్ అనే అతను ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు ఉక్కు కర్మాగారం పెడతానని మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తే, సహజంగానే ఏ ప్రైవేట్ వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఏ ముఖ్యమంత్రి అయినా సహాయపడతారు. మన ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా మోడీ సాబ్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర మిట్టల్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు. ఆయనకి సొంత గనులు ఇవ్వండి అని అడిగాడు మన సార్. ఇద్దామనే కోరిక ఉంది మోడీకి. ఒక అనుమానం వచ్చింది ఆయనకి. ఈ ప్రైవేట్ వాళ్ళకి సొంత గనులు ఇస్తే ఇప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి విశాఖ ఉక్కులు గొడవ పెడుతున్నారు కదా, సొంత గనులు అని. ఇది పెద్ద లొల్లి అవుతుంది ఏమని అనుమానం వచ్చి అప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని మోడీ సాబ్ మీకు 11,400 కోట్లు ప్యాకేజ్ ఇస్తానడు.
మన ముఖ్యమంత్రి గారు సంతోషపడ్డరు, పవన్ కళ్యాణ్ సంతోషపడ్డరు, చాలామంది మేధావులందరూ సంతోషపడి పొగినారు. దాన్ని వెనక ఏముందో ఈ ఊరికి అర్థం కాలే. నాకు అర్థమైంది, నేను చెప్తాను. నేను 11,400 కోట్లు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు 2 ఏళ్ళు ఎరగ తింటారు, విశాఖ కుక్కలు మింగేస్తారు. ఇప్పుడు అప్పు కడితే అప్పు ఇంకా తీరదు. అప్పు కట్టకుండా ఇతర అవసరాలకు తెచ్చుకుంటే 2 ఏళ్ళు వస్తా డబ్బులు. 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళా విశాఖకు దివాలా తీస్తుంది, సొంతకం లేకపోతే దివాలా తీస్తుంది. అప్పుడు విశాఖకి మనం ట్యాక్స్ పేయర్స్ యొక్క డబ్బు ఎంత ఇచ్చినా బతకటంలే చూడండి అని మనందరికీ చెప్తారు. ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి, మన అందరితో మాట్లాడేస్తారేమని, ఏంద్రయా మా డబ్బులు తీసుకెళ్ళి విశాఖకు ఇస్తావా, 11,000 కోట్లు ఇస్తే కూడా బతకలాది, పిచ్చి కుక్కది, సాగునొక్కండి అని అంటాం. మనం అది అనాలని కోరిక మనం అంటాం. మనందరం కూడా విశాఖకు అమ్మిపారేయండి అంటాం. ఆ మాట కోసం ఎదురు చూస్తూ, ఆ మాట పుట్టడం కోసం 11,400 కోట్లు ఇప్పుడు ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పటికి 6-7 ఏళ్ళ నాడు విశాఖకుని 3,000 కోట్లకు అమ్మడానికి ప్లాన్ వేసినారు. 2 లక్షల కోట్లు ఎక్కడ, 3,000 కోట్లు ఎక్కడ? అక్కడ కార్మికులందరూ గొడవ చేస్తే 33,000 కోట్లు ఇస్తామన్నారు, మార్చినారు ఫిగర్. అప్పటికి 1/10. రేపు పొద్దున అమ్మేంటి దీనిని ప్రజలందరూ తీర్మానం చేస్తే, ఈ ప్రజలే 1964-65లో విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని ప్రాణత్యాగాలు చేస్తారు. మనకు ప్రెస్టేజ్ ఇష్యూ సాధించుకున్నాం మనం. దాన్ని మనమే అమ్మేయండి అంటాం. 2 ఏళ్ళ తర్వాత త్రో అవే ప్రైస్కి దాన్ని అమ్మేస్తే అది 30,000 కోట్లకు అమ్ముతారు, 3,000 కోట్లకు అమ్ముతారు. 3,000 కోట్లు లెక్కెట్టు వచ్చిందని అడిగినాం మనం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టినప్పుడు స్థలాల రేటు అది అన్నారు. ఇప్పుడు స్థలాల రేటు ఏంటి, అప్పుడు స్థలాల రేటు అట్లా మాట్లాడతారా? ఇప్పుడు మీ ఇల్లు అమ్మడానికి వస్తే ఇప్పుడు రేటు అమ్ముతావా, నువ్వు కొన్నప్పుడు రేటు అమ్ముతావా? కామన్ సెన్స్ ఉండాలి. కామన్ సెన్స్ గవర్నమెంట్కి లేకుండా పోయిందా? అన్ని సెన్సులు ఉన్నాయి వాళ్ళకి, మనకు లేదు కామన్ సెన్స్. త్రో అవే ప్రైస్కి అమ్మేస్తే ఆ కొన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారో నేను చెప్తున్నానండి. ఇది దివాలెత్తిన ఫ్యాక్టరీ, దీన్ని బాగు చేయడం కుదరదని తీర్మానం చేసి ఫ్యాక్టరీ మొత్తం నేలమట్టం చేసి 20,000 ఎకరాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఎంత డబ్బు వస్తుంది తెలుసా? ఎంత డబ్బు వస్తుంది? ఇప్పుడు ఎకరా 10 కోట్లు లెక్క, 100 కోట్లకి ఎకరా అమ్ముతారు. నా కళ్ళకు కనపడతా ఉంది ఇది. మీ కళ్ళకు కనపడితే మీకు కూడా బాధ వేస్తుంది, కోపం వస్తుంది, రోషం వస్తుంది, తన్నాలు కొడుకులు ఒక్కొక్కరిని అనిపిస్తుంది. మీకు కనపడితే వస్తుంది కోపం, కనపడకపోతే కోపం ఎందుకు వస్తుంది? ఇందాక నేను మా దస్తగిరి వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఫరూక్ గారు చనిపోయారు కదా, వాళ్ళ ఇంట్లో పరామర్శించి వద్దామని. వాళ్ళ బ్రదర్స్కి ఇందాక నేను చెప్పిన ఇంటి స్టోరీ చెప్తే, ముందుగా డబ్బులు కడితే పెనాల్టీ వేస్తారు సార్ అడుగుతున్నారు ఆయన. టీచర్లలో వాళ్ళు తప్పు కాదు, అది తెలియదు మనకి. ఇట్లా చిన్న చిన్న విషయాలు తెలియకపోతే ఇది కదా పండగ చేసుకోవడానికి పనికి వస్తుంది. పరిపాలించేటోళ్ళు తెలుసుకోవాలా, తెలియజెప్పాలా, నెక్స్ట్ తరానికి తెలియజెప్పాలి. మనం చాలామంది పోరాడలేము. స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం ఉద్యమాల్లోకి వచ్చినాం. అప్పటికి పెళ్ళి లేదు, పెటాకులు లేదు, అమ్మ నాన్నలు భూ పంపిస్తుంటే మిగతా ఉన్నాం. పోదాం స్టూడెంట్ మూమెంట్ అది ఇది అని వెళ్ళాను. తర్వాత పెళ్ళి అయింది, సగం తగ్గింది మన ఓపిక. పిల్లలు పుట్టినారు, 3 వంతులు లేచిపోయింది. పిల్లలు చదివించాలా, ఇంకా 5 వంతులు పోయింది. వాళ్ళ కెరీర్ నిర్మించాలా, ఎక్కడ ఎండుదానికి వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేయాలా, వాళ్ళ కెరీర్ నిర్మించాలి. ఈ లోపల నువ్వు పోతావు. పుట్టాము, పెరిగాము, చదువుకున్నాం, ఉద్యోగం చేసాం, తిన్నాం, పండాం, పోయాం. అట్లా బోదలుచుకున్నారా? నేను బోదలుచుకోలే, మీరు బోదలుచుకున్నారా అంటారా? మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు మన స్టాంప్ ఇక్కడ వేయాలా. నాకు ఒక పేజీ రాసుకొని పోవాలి హిస్టరీలో అనే కోరిక మీకు ఉండాలా. ఈరోజు మీకు పిల్లలతో మాట్లాడే స్కిల్ ఉంది, నేను నేర్పక్కర్లా, అద్భుతంగా మాట్లాడగలరు మీరు. పిల్లలతో ఏం మాట్లాడాలో చాలా విషయాలు మీకు తెలుసు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నవి, నువ్వు చూసిన జీవితం చెప్పిన చాలు, పెద్ద ఎడ్యుకేషన్ అవుతుంది. మీరు ఏ విధంగా కష్టాలు పడ్డారు, వాటి నుంచి ఎట్లా బయటకు వచ్చినారు, మీ విజయాలు ఏంటి, మీ అపజయాలు ఏంటి, అన్నీ కూడా టీచింగ్ పాయింట్సే.
అవునా కాదు చూసుకోండి నేను చెప్పేది. నేను మీకు తెలియని ఏం మాట్లాడడంలా, ఒక సీక్వెన్స్లో మాట్లాడుతాను. అంటే సబ్జెక్ట్ ఉంది మీ దగ్గర, స్కిల్ ఉంది మీ దగ్గర, తీరిక ఉందా లేదా అని అడిగినా మిమ్మల్ని బయట కూర్చునే పని చేయమన్నానా? మీ క్లాస్ రూమ్లో 45 నిమిషాల పీరియడ్లో 5 నిమిషాలు చెప్పబోయా బయటికి రాకుండా అన్న. మీ తీరిక లేకపోయేది ఏముంది మీకు? ఇటు రమ్మంటే సమస్య వస్తుంది. దొరక్క ఆదివారం దొరికితే ఈ పిండాకుడు వాళ్ళందరూ పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని తోముతున్నారంటే నీకు బాధ చేస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యూ. నేను అట్ట కాదు కదా నేను అడుగుతుంది. ఇప్పుడు నీ క్లాస్ రూమ్లో నువ్వు రెగ్యులర్గా జీతం కోసం పాఠం చెప్పాల్సిన పీరియడ్లో 5 నిమిషాలు మాట్లాడమని తీరిక సమస్య ఎక్కడుంది? ఇంకా ప్రాబ్లం ఏడుంది మనం చెప్పకపోవడానికంటే ఇక్కడుంది ప్రాబ్లం. మనకు మోటివేషన్ లేదు. మనకంటే మీకనే కాదు అందరికీ కూడా పనిచేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ కదిలిచ్చేది లేదు. నాలెడ్జ్ ఉన్నవాడు, స్కిల్ ఉన్నవాడు, తీరిక ఉన్నవాడు మోటివేషన్ లేకపోతే పని చేయడు. నాలెడ్జ్ లేకపోయినా చెప్పలేం, స్కిల్ లేకపోయినా చెప్పలేం, తీరిక లేకపోయినా చెప్పలేం. 3 ఉన్నా మోటివేషన్ లేకపోతే చెప్పాం. నేను ఆ మోటివేషన్ గురించి మాట్లాడడానికి మీ దగ్గరికి వచ్చి నిన్న ఒక ప్రశ్న నాకు ఎదురైంది కడపలో. మన మిత్రులతో మాట్లాడుతుంటే మొత్తం 25 మంది మేము కూర్చుంటే 4 యువకులు ఉన్నారు. అంతా ముసలివాళ్ళు వచ్చినారు, 60-70 ఏళ్ళ బెంచ్. అందరూ మాట్లాడతా యూత్ని తీసుకురావాలని వాళ్ళ ముగ్గురు చూపించి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎంత ఎంబరాస్ ఫీల్ అయితే మీ ఎంటుంటాం అంటున్నారు. యూత్ని ఎట్లా తీసుకురావాలి ఒకడు మాట్లాడడంలా. యూత్ని తీసుకురా. యూత్ కనెక్ట్ అయ్యే సబ్జెక్టులు నిజంగా లేవా మన దగ్గర? క్లాస్ రూమ్లో మీరు ఎలిమెంటరీ స్కూల్లో క్లాస్ రూమ్లో చెప్తే ఇంట్రెస్టింగ్ పాఠం చెప్తే ఎవడైనా వింటాడు. మీరు ఇంట్రెస్టింగ్ చెప్పాలి, అది మీకు శాతం. కథ చెప్తే ఎవడైనా వింటాడు. కథ అంత అద్భుతమైంది. అసలు మీరు చెప్పే సబ్జెక్టుకు లింక్ చేసి చెప్పండి. సన్బాబా అనే ఒక అతను మా ఊరు వచ్చాడు. ఈయన చొక్కా తీసేసి ఎండలో అరగంటగా నిలబడితే ఈయన శరీరంలో వృక్షాలలాగా ఆహారం తయారవుతుంది అని అన్నాడు. ఒకటే స్టేట్మెంట్. దీన్ని నువ్వు చెప్పే సబ్జెక్టు కిరణజన్య సంయోగక్రియకి లింక్ చేసి చెప్పాలా? కిరణజన్య సంయోగక్రియ పాఠం చెప్పేటోడు సన్బాబా పాఠం చెప్పండి, బ్రహ్మాండంగా అర్థమైంది. శాశ్వతంగా సబ్జెక్టు గుర్తుంటుంది. నిద్రలో లేపినా చెప్తాడు ఆ సబ్జెక్టు. వాడికి మూఢనమ్మకం పోతుంది జీవితంలోంచి. నువ్వు ఎట్ట తయారు చేసుకుంటావా ఆహారం నీ ఒంట్లో అని అడిగినామనుకో, నేను చేసుకుంటా అన్నాడు. ప్రయోగమే దానికి ఆన్సర్. సన్బాబాని పిలుచుకురావాలా. రోజు అరగంట ఎండలో కూర్చోబెట్టాలా. అరగంట అయినా 23.5 గంటలు ఇంట్లో కూర్చుంటాడు. మనం 24 గంటలు మనందరం చుట్టూ చేరి కాపలా గాయాలా. దేనికి? వాడు మధ్యలో మింగకుండా మనం 3 పూట్ల మింగుతుండాల. ఎందుకని? వాడు చెప్పిన సూత్రం ఇంకా ప్రూవ్ కాలే. ప్రూవ్ అయితే మనం కూడా తినకుండా ఉండొచ్చు. ప్రూవ్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అరగంట ఎండలో కూర్చుంటే ఆహారం తయారైతే దీనికంటే గొప్ప నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి పనికొచ్చి ఇంక పరిశోధన ఉందా? ఎన్ని నోబెల్ ప్రైజ్లకి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ ఒక్క పాయింట్తో? 100 లేక వస్తున్నాం మనం. ఆ 90 ఏళ్ళకు ముందు సివి రామన్ ఒకటి తెచ్చుకున్నాడు. ఈ దేశంలో నివసించే వాళ్ళలో సైన్స్ అసలు ఇంకొక్కడికి రాలే. ఆ కొరత తీరిపోద్ది. ఎప్పుడు తీరుతుంది? ఇఫ్ ఉంది అక్కడ. ఇఫ్ సన్బాబా గారు ఎండలో కూర్చుంటే ఆహారం తయారైతే తీరిపోద్ది. ప్రయోగం చేసే మెథడ్ ఇది. మనం కూర్చోవాలా, మనం తింటుండాలా. ఒక ఏడాది ఇట్లాంటి ప్రయోగం చేయడానికి ఆయన అంగీకరిస్తే నిరుద్యోగులు ఖాళీగా ఉండే బ్యాచ్ను ఒక 10 మందిని పట్టుకొని రోజు బోబెట్టిలకి జీతం ఇచ్చి సంవత్సరం కాపలాగద్దాం. అతను బతికితే సంవత్సరం దాకా ఆహారం తినకుండా ఎండలో కూర్చొని ఎంత పెద్ద గొప్ప పరిశోధన అవుతుందండి అది. ఎంత చెప్తుంటే మీకు ఏమనిపించింది? ఎవరిని బురుడి కొట్టించడం అనిపించింది? రసం అనిపించింది కదా. ఈ ప్రయోగం చేయడానికి అతను రాడు, మీరు చేయలేరు. రెండోది, ఇప్పుడు నువ్వు కిరణజన్య సంయోగక్రియ ఫార్ములా ఈ బోర్డు మీద 6H2O + 6CO2 = C6H12O6 + 6O2. అది ఫార్ములా. అవునా కదా? ఇదే కదండి మీరు పరీక్షల కోసం పిల్లలకి చెప్తారు. ఏంటి బోర్డు మీద ఫార్ములా? అటుపక్క ఇటుపక్క ఈక్వేషన్కి అవతల యువతల ప్రతి యాటమ్ ఈక్వల్ కావాలా. 6CO2 అంటే 12 Cలు,
C6H12O6 మొత్తం లెక్కలేయండి. అటుపక్క ఎన్ని Cలు ఉన్నాయి, అటుపక్క ఎన్ని Hలు ఉన్నాయి, అటుపక్క ఎన్ని Oలు ఉన్నాయి, ఇటుపక్క అన్నీ ఉండాలి. అది ఈక్వల్ చేసినాం. ద్రవ్య నిత్యత్వ నియమం అది. అటు ఇటు ఈక్వేషన్కి అటు ఇటు ఈక్వల్ ఉండాలి. సూర్యరశ్మి రావాలి, ఎనర్జీ. పత్రహరితం ఉండాలి. పత్రహరితం క్యాటలిస్ట్. సూర్యరశ్మి ఎనర్జీ, బయట నుంచి వచ్చిన ఎనర్జీ C6H12O6లోకి వెళ్తుంది, కెమికల్ ఎనర్జీ కింద మారుతుంది. రేపు అది తింటే మన ఆకలి తీరి మనకు ఎనర్జీ వచ్చే దాంట్లోంచే. ఇదంతా చెప్పండి పాఠం పిల్లలకి. ఇప్పుడు ఈ సన్బాబాలో 4 కండిషన్స్ ఉండాలా. ఏమున్నాయి ఏమి లేవు చూడండి. CO2 గాలి పీలుస్తూ ఉన్నాడు, ఉంది. H2O మంచినీళ్ళు సీసాలు ఇచ్చిన ఎండలో కూర్చున్నాడు, పాపమని తాగుతున్నాడు, ఉంది. ఎండలోనే కూర్చున్నాడు, సూర్యరశ్మి ఉంది. ఇంకా లేనిది ఏంది? పత్రహరితం ఏది? క్లోరోఫిల్. ఇతనిలో ఆహారం తయారయ్యే సమస్య లేదు అని ఎంత ఎంఫటిక్గా మన పిల్లలు చెప్పగలరు. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతాడు ఎప్పుడు వచ్చినా నమ్ముతారా? ఇక తాటాకులు గట్టి పంపిస్తారు. మన పిల్లలకి ఆ రకమైన భావజాల బలాన్ని మనం అందించాలి. పరీక్షల కోసం కిరణజన్య సమయక్రియ చెప్పడము, వాడు ఫార్ములా రాస్తే ఓకే వెరీ గుడ్ 100 మార్కులు వేయడం, ఇది కాదు నేను మాట్లాడుతుండేది. అప్లికేషన్ చెప్పాలి. ఇప్పుడు నేను ఇదే ప్రాబ్లంని ఇంకొక ప్రాబ్లం లింక్ చేస్తే ఇది మీరు చెప్పాలి, నేను చెప్పను. ఈసారి పండగలప్పుడు మామిడాకులు పట్టుకెళ్ళి ఇంట్లో తోరణాలు కడతాం. ఎందుకు కట్టినావా అని అడిగింది. మా సాంప్రదాయం అండి, మేము కట్టుకుంటాం. ఇట్లా మాట్లాడకూడదు. మనం సాంప్రదాయం అంటే మాట్లాడకూడదు, నా అలవాటు అంటే మాట్లాడకూడదు, నా నమ్మకం అంటే మాట్లాడకూడదు. సైన్స్ నమ్మకాలు రాదు. ఒక్కతను లేచి టీచర్ అతను కూడా కేవలం సాంప్రదాయం కాదు సార్ అది, మీకు తెలుదా అన్నాడు. ఏం దబ్బా చెప్పన్నా. చెట్ల నుంచి ఆకులు పీకేసినాక కూడా కిరణజన్య సమయక్రియ జరిగి ఈ ఆకుల్లో ఇంట్లోకి ఆక్సిజన్ వస్తుంది, ఇంట్లో ఆక్సిజన్ పెరుగుతుంది, అందుకని చేసిన అన్నాడు. ఇప్పుడు కూడా ఊరుకుంటారా మీరు? ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. కిరణజన్య సమయక్రియలో దీన్ని అనలైజ్ చేయండి మీరు. ఇది కూడా కలిపి చెప్పండి పిల్లలకి పాఠం. నేను మామిడి తోరణాలకు వ్యతిరేకం కాదు, తోరణాలు కట్టుకోవడానికి వ్యతిరేకం కాదు, పేడ చేసుకొని ఇంటి ముందు అలుక్కోవడానికి వ్యతిరేకం కాదు. కొంతమంది ఆవమూత్రం తాగుతారు, తాగండి, నాకు అభ్యంతరం లేదు, నేను తాగను, నన్ను వదిలి మీరు తాగండి. పేడ మొత్తం అలుకుతో ముఖానికి పూసుకో. గంగానదిలో పోయి దూకొస్తా, అది మురికి నీళ్ళే అయినప్పటికీ దూకుతా, నేనేం ఆపగలను నిన్ను? దూకుతావు. గంగానది గొప్పదనే కాదన్న. ఉత్తర కాశీలో ప్యూర్గా ఉంటుంది, నీళ్ళు తీసుకొని తాగొచ్చు. ఉత్తర కాశీ నుంచి ప్రయాణం చేసిన మహాతల్లి కాశీ దగ్గరికి వచ్చేటోడికి అయిపోయింది కథ. జనం దారిలో ఉన్న జనమందరూ గంగానదిలో దొడ్డికి కూర్చున్నారు. దారిలో ఉన్న జనం శవాలు మొత్తం గంగానదిని కాలుపెట్టారు, పుణ్యం వస్తుందని శవాలను దుబ్బినారు లోపలికి. కరోనా 2వ వేవ్లో శవాలు అట్టే దోసేస్తున్నారు. మహాతల్లి భరించింది. ఇది గంగానది కథ. ఇప్పుడు ఇలాంటి స్టోరీలు మీరు చెప్పేటప్పుడు పిల్లలకి ఆలోచింపజేయడం చాలా అవసరం. పరీక్షలకు మార్కులు తెప్పించడం ఎవరైనా చేస్తారండి, పెద్ద పని అది. పోయిన సంవత్సరం 10th క్లాస్లో ఒక అమ్మాయికి 599 మార్కులు వచ్చినాయి 600కి. 1 మార్కు వేసుంటే పోయేదిగా. మా పీరియడ్లో SLC నేను చదివితే 1967లో 484 మార్కులు నాకు ఇచ్చేటప్పటికి తనకలాడిచి వచ్చినారు మా సారోళ్ళు 600కి. అప్పటికి నా స్కూల్ ఫస్ట్ అంట. సర్లేబ్బా స్కూల్ ఫస్ట్ అనుకుంటూ వెళ్ళిపోయినా. ఒక 2 నెలలకి మా హెడ్ మాస్టర్ కబురు పెట్టి ఉత్తరం రాస్తే నీకు యూనివర్సిటీ ఫస్ట్ రా అన్నాడు. ఏందో అది ఎవరికి తెలుస్తుంది? యూనివర్సిటీ ఫస్ట్ అంటే 5 జిల్లాలకు ఫస్ట్ అన్నమాట. అంటే రాష్ట్రం మొత్తంలో 23 జిల్లాల్లో 10 15 వచ్చి ఉంటుంది నాకు. ఈ కాలంలో అయితేనా లేని మీసాలు దువ్వుండని. ఆ కాలంలో దువ్వడానికి నాకు మీసాలు కూడా లేవారు. ప్రెషర్ పెరిగింది పిల్లల మీద. ఇప్పుడు ఆ అమ్మాయి అన్ని మార్కులు తెచ్చుకున్న అమ్మాయి ఇంటర్మీడియట్లో కూడా అట్లే తెచ్చుకోవాలని ఎక్స్పెక్టేషన్ ఉండదా? ఉంటుంది. మరి ఇంటర్మీడియట్లో అన్ని మార్కులు తెచ్చుకోవాలంటే 10th క్లాస్ సబ్జెక్ట్ మొత్తం మర్చిపోవాలా లేదా? తలకాయలు క్లియర్ చేయాలన్నా, ఎరేజ్ చేయాలన్నా లేదా? ఎరేజ్ చేయాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఈ పాపకి, ఈ అమ్మాయికి నేను 10th క్లాస్ పరీక్ష మళ్ళా పెడితే ఎన్ని మార్కులు వస్తాయి? ఇప్పుడు నాకు కానీ మా సుధాకర్ రెడ్డి కానీ MBBS పరీక్ష పెడితే ఎన్ని సబ్జెక్టుల్లో పాస్ అవుతాం?
నాకైతే గ్యారెంటీకి తెలుసు అన్నిట్లో ఫెయిల్ అవుతారు. ఆయన సంగతి ఆయనే చెప్పాలి. ఆయన నాకంటే తెలియగలడు కాబట్టి ఒకటన్నా పాస్ అవుతాడేమో. సర్జరీలో పాస్ అవుతారని నాకు అనుమానం, ఎంఎస్ చేసినాడు కాబట్టి. నేనైతే దేంట్లో పాస్ కాదు. నేను గోల్డ్ మెడలిస్టుని, మళ్ళా అనాటమీలో గోల్డ్ మెడలిస్టుని. పులుసు కాసుకోవడానికి పనికిరావాయి ఆ గోల్డ్ మెడల్. ఎందుకు మర్చిపోతాం? ఈరోజు నేను ప్రాక్టీస్ చేయడానికి ఎంత గుర్తుంటే చాలు అంతే గుర్తుంటుంది. నేను ఇది చెప్పింది ఎందుకంటే మిమ్మల్ని ఒకటి అడగడానికి. ఇప్పుడు మీకు 10th క్లాస్ పరీక్ష పెడితే ఎంతమంది పాస్ అవుతారు? మీ సబ్జెక్టులో పాస్ అవుతారు కదా, మిగతా మొత్తం పోయిందా? దిస్ ఈజ్ నాట్ టు డిరాగరేటివ్, మిమ్మల్ని తగ్గించి చెప్పడానికి చెప్పటంలా. మన విద్యా విధానంలో ఉన్న ఫండమెంటల్ లోపం చెప్పడానికి చెప్తున్నా. గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, గుర్తించి తిరిగి రాయడం మాత్రమే మన విద్యా విధానం నేర్పుతుంది. మన విద్యా విధానం సరిగ్గా ఆలోచించటం నేర్పడం లేదు, సరిగ్గా ఊహించటం కూడా నేర్పడం లేదు. సరిగా ఆలోచించడం నేర్పకపోతే చదువుకున్న వాళ్ళు ఈరోజు ఉన్నంతమంది మూఢనమ్మకాలు ఈ భూమి మీద ఎక్కడా లేవు. మూఢనమ్మకాలు తయారైతాయి ఆలోచించడం చేత కాకపోతే, సరిగా ఆలోచించడం చేత కాకపోతే. ఆలోచించడం అందరికీ వచ్చు, సరిగా ఊహించడం చేత కాకపోతే, సృజనాత్మకత లోపిస్తే, క్రియేటివిటీ లోపిస్తే రామన్ లాంటి వాళ్ళు తయారు గారు. ఈరోజు ప్రపంచంలో అందరికంటే, అన్ని దేశాల కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నది మన దగ్గరే. 1975 నాటికి ఫిన్లాండ్లో ఇప్పుడు మనకున్న విద్యా విధానం లాంటి దరిద్ర విద్యా విధానం ఉండేది. ఓ పొలిటికల్ డిసిషన్ తీసుకొని ఆ దేశంలో పరిపాలించేటోళ్ళు విద్యని సంస్కరించకుండా దేశం బాగుపడదని నిర్ణయం తీసుకున్నారు. మన దగ్గర కూడా ఈ విద్యా విధానం మీద రిపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు ది నేషన్ ఈజ్ బిల్టప్ ఇన్ ద క్లాస్ రూమ్ అని ఇచ్చినారు. మీకు గుర్తుంది, ఇప్పటికే మాటలు చెప్పినాం కానీ క్లాస్ రూమ్ సంస్కరించాల, వాళ్ళు సంస్కరించినారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 10th క్లాస్ పూర్తి చేసిన పిల్లలకి పిసా టెస్ట్ అని టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో మొదటి 10 స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, జపాన్, చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, తైవాన్ ఇవి వస్తాయి. మనము అడుగు నుంచి 10లో ఉంటాం. మనం ఇది చూసి మన ప్రధానమంత్రి గారికి కోపం వచ్చింది. ఏంది ఇంత దరిద్రంగా మనం ఉన్నామని కోపం వచ్చి ఏం చేశారంటే ఈ టెస్ట్కి మనం హాజరు కాకూడదని తీర్మానించారు. ఒక ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి, ఎవడైనా నోబెల్ ప్రైజ్ ఆంధ్రలో సాధిస్తే 200 కోట్లు ఇస్తా అన్నాడు. మీ పిల్లలందరిని ఎంకరేజ్ చేయండి అన్న, 200 కోట్లు వస్తాయి. 200 కోట్లు ఇస్తే నోబెల్ ప్రైజ్ వస్తుంది. నోబెల్ ప్రైజ్ సంపాదించడానికి కావలసిన ఎడ్యుకేషన్ మెథడాలజీ, ఎడ్యుకేషన్ సమూలంగా సంస్కరణ మీరు చేస్తే నోబెల్ లారెట్స్ పుడతారు. ఈ దేశంలో ఇప్పటిదాకా లిటరేచర్లో ఒకరికి, శాంతిలో ఒకరికి, ఎకానమీలో ఒకరికి, సైన్సెస్లో ఒకరికి 4 ఇప్పటిదాకా వచ్చింది. విచిత్రం ఏంటంటే సైన్స్లో వచ్చినాయని కూడా ఈ పరిశోధన చేసింది కలకట్టాలోనే, మిగతా 3 కూడా బెంగాల్లో. ఇంకెవడికి లేదు వాటా తింటాం. నేను బెంగాల్లో గొప్ప వాళ్ళని చెప్పడానికి కాదు, వచ్చిన వాళ్ళకే వచ్చింది అక్కడ నివసించేటోళ్ళకి. ఏందయ్యా మన వాళ్ళకి సిగ్గు పుట్టడం లేదేందని, పుట్టడంలో సిగ్గు మనకు పుట్టాలని. నోబెల్ లారెట్స్ని మనం క్రియేట్ చేయాలంటే సరిగా ఆలోచించడం, సరిగా ఊహించడం మనం మన పిల్లలకి నేర్పాలి. క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, అందరికంటే భిన్నంగా ఆలోచించడం అనేది మనం నేర్పించాలంటే ద బెస్ట్ ప్లేస్ యాజ్ ఐ నో ఈజ్ ద క్లాస్ రూమ్. ఇంకెక్కడా నేర్పించలేరు, ఎక్కడా నేర్పించలేరు, బయట జనానికి నేర్పించలేరు. ఒక కూల్ డ్రింకులు ఎంత పనికిమాలియో చెప్పడానికి మీరందరూ చెప్పగలరు, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఒక 2 నిమిషాల్లో మీ స్కూల్లో పిల్లలందరికీ ప్రేయర్లో 1000 మంది పిల్లలు ఉంటే కూల్ డ్రింక్ 15 రూపాయలు, అందులో సరుకు రూపాయి, అది కూడా పనికొచ్చేది కాదు, రోగాలు తెచ్చేది. కోకోకోలా, పెప్సీ కోలా ఈ కంపెనీలు కూల్ డ్రింక్ తయారు చేస్తాయి, ఈ మన దేశ కంపెనీలు కాదు. ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు కూల్ డ్రింకులు మనం తాగుతున్నాం. అందులో దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు అమెరికాకి పోతున్నాయి. మన అమెరికాకి బాకీ ఉన్నమా డబ్బులు ఇవ్వడానికి? వాటి బదులు మన రైతులు తయారు చేసే టెంకాయ నీళ్ళు, చెరుకు రసము, పాలు, మజ్జిగ, నన్నారి ఇవన్నీ తాగితే మన రైతులు బాగుపడతారు కదా.
స్టార్టింగ్లో మీరు పిల్లలు అడగండి కూల్ డ్రింకులు తాగుతారని మొత్తం చేతులు ఎత్తుతారు. ఇప్పుడు నేను చెప్పిన 4 మాటలు చెప్పినాక ఇప్పుడు చేతులు ఎత్తమని ఒక్కడికి చేయొచ్చు. కెన్ యూ సీ ఇట్ ఆర్ నాట్? చూడగలరు మీరు. ఇప్పుడు నేను కాంట్రాస్టింగ్ చెప్తున్నా. ఈ 1000 మంది పిల్లల తల్లిదండ్రులు 2000 మంది ఒక అమ్మను నాన్నను మీకు పట్టిస్తా. వాళ్ళు డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి బండి నిండా కూల్ డ్రింకులు ఎత్తుకొని పోతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఈ కొనగాకండి, ఇది వృధా దండగా, దీని బదులు మీకు దేశభక్తి ఉంటే మీరు సినిమా హాల్లో జనగణమన వస్తూ లేచి నిలబడతారు కదా, అవును నిలబడతా అంటాడు, అది దేశభక్తి కదా, అట్లా దేశభక్తి నీకుంటే ఇవి కొనొద్దు, మన రైతులు తయారు చేసి కొనని చెప్పండి, ఏమంటారు సోదరు? హూ ఆర్ యూ అని అంటారు మనల్ని. మైండ్ యువర్ బిజినెస్, ఇటు చూస్తారు గుడ్లూరిని అంటారా? అవునండి చాలా మంచి విషయం చెప్పినావు అని తీసుకొచ్చిన శిష్యులు వెనక్కిచ్చి డబ్బులు తీసుకో. పెద్దవాళ్ళని మార్చడం కష్టం. నెవర్ మైండ్, సంఖ్య గురించి ఆలోచించొద్దండి. మీకు పిల్లల మీద ప్రేమ ఉంది అనుకుందాం. రెగ్యులర్గా బడికి వెళ్తున్నారు వేలు ముద్ర పెట్టినాక. ఇక 3వది మొండోళ్ళు అయి ఉంటే, ఇది చాలా ఇంపార్టెంట్. మీ స్కూల్లో 10 మంది టీచర్లు ఉండి ఇట్లాంటి విషయాలు నువ్వు చెప్పడం మొదలెట్టినాక మిగతా 9 మందిని మేమన్నా పుడింగివా? అందరికీ ఇట్లాంటి చెప్తున్నావు, మేమంతా ఎదవాలమా, మేము చెప్పలేమనా అని నిన్ను వెనక్కి పీకటానికి ఎండ్రకాయ సూత్రం ప్రయోగిస్తున్నాం. ఎండ్రకాయ సూత్రం అంటే ఏమి సార్? పీకపోయటానికి పీకటమే వాటి పని. ఎండ్రకాయ సూత్రం నీ మీద ప్రయోగిస్తారు. నేను చెప్పేదే చెప్పండి, నోరు మూసుకుంటారు. నా జోలు తిరగదంతా అనేవాళ్ళు కావాలి నాకు. ఆ మొండితనమే మిమ్మల్ని బతికిస్తుంది, మిమ్మల్ని మంచి టీచర్ చేస్తుంది. ఆ మొండితనం అవసరం, జీవితంలోనే అవసరం, పనిలో కూడా అవసరమే. మొండితనం లేనోడు ఎవడు ఏం చెప్తే అది వింటారు. 9 ఎవరింటికైనా వెళ్ళారు, ఫ్రెండ్ ఇంటికి, వాడు టిఫిన్ చేస్తాడు, తిందురా అంటాడు, అప్పటికే తినొచ్చినావు నువ్వు, మళ్ళా తింటే నీ పొట్ట పగులుతుంది. ముఖమాటం కోసం ఇంత తింటావు, అది నీకు ఎక్స్ట్రా, అదంతా ఫ్యాట్ అవుతుంది. అనుమానం మీకు అది ఏం బాగలేదా, కొంచెం తిన్నావు అని అంటుంది వంటగదిలో నుంచి ఆమె. బాగానే ఉందమ్మా, అయితే ఇంకా తిను వేసేస్తుంది. అది కూడా ఎక్స్ట్రానే. ముఖమాటంతో ఇటు అవుతుంది నీ పని. నేను ఇప్పుడే తిన్నా, నేను ఇంక తినను అనడానికి ఏంది మీకు నొప్పి? అది మొండితనం అంటే. చిన్న విషయానికైనా మొండితనం ఉండాలా, పెద్ద విషయానికైనా ఉండాలి. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి మొండితనాలు అవసరమైతే అప్పుడప్పుడు మీ పిల్లలు సరిదిద్దాలంటే మొండితనం ఉండాలా. మీకు ఇష్టం లేని పని నేను ఎత్తు రుద్దితే మొండితనం ఉండాలా. పిల్లల్ని సరి అయిన పిల్లలుగా మార్చాలంటే మొండితనం ఉండాలి. మీరు చేయగలరు. ఒక్కసారి ఆలోచించండి భిన్నంగా. నేను చెప్పిన తీరును ఆలోచించండి. ఏ టీచర్ మిమ్మల్ని వెనక్కి లాగబడకూడదో మీరు చెప్పదలుచుకుని చెప్పాలి. మిమ్మల్ని మేము కోరుకున్న చాలా చిన్న కోరిక, 5 నిమిషాలు క్లాస్ రూమ్లో పిల్లలకి వేరే విషయాలు చెప్పండి. పరీక్షల కోసం చెప్పినవన్నీ పరీక్షలు అయిపోయినాక మర్చిపోతారు. జీవితం కోసం నేర్పించిన జీవితాంతం గుర్తుంటాయి. అలాంటి అతి ముఖ్యమైన విషయం మీ దృష్టిలో ఉండాల్సింది ఏంటంటే, ఈ రోజున పరిపాలించేటోళ్ళకి బలం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్నికల్లో గెలిచారు కాబట్టి బలం వచ్చింది అనుకుంటున్నారు, పొరపాటు. అది కాదు వాళ్ళ బలం. జనమందరి తలకాయలు తమ వైపు లాక్కున్నారు, అది బలం. దానికోసం వాళ్ళు చేసిన పని చిన్న పని కాదు. 3 సార్లు వాళ్ళ మాతృ సంస్థ నిషేధానికి గురైంది దేశంలో. గాంధీని చంపినప్పుడు ఒకసారి, తర్వాత 2 సార్లు. అసలు ఈ సంస్థ బతుకుతుందా పోతుందా అనుకున్నారు చాలామంది. బతకటమే కాదు, రాజ్యాధికారంలోకి వచ్చింది. ఎట్లొచ్చింది అనుకున్నారు? రావడానికి బయట కారణాలు ఉండొచ్చు, లోపల ఉన్న కారణం నేను చెప్తున్నా. వాళ్ళు కొన్ని దశాబ్దాల క్రితం సరస్వతి శిశు మందిరాలను స్కూల్ పెట్టినారు. అద్భుతమైన ప్రయోగం. మొక్కై వంగనేది మానై వంగదో అనే సూత్రం ఆధారం చేసుకొని ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్ని మాత్రం మొదలుపెట్టినారు వాళ్ళు. ఇప్పటికి 3 తరాలు తయారైనవి. ఈ 3 తరాల జనము వాళ్ళ భావజాలానికి అనుకూలంగా మారి వాళ్ళకు ఓటర్లుగా మారినారు. వాళ్ళ ద్వారా గెలిచినారు వాళ్ళు. ఏదో కేవలం మ్యానిపులేషన్స్తో గెలవాలి. అవి కూడా ఉన్నాయి, అవి కూడా చేత వాళ్ళకి. మ్యానిపులేషన్లు వాళ్ళకి చేత కాదు, నీకు చేత అవుతుందా? మొన్న జరిగిన ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ లెక్కలు ఇస్తే 5 కోట్ల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి. 5 కోట్ల ఓట్లు అంటే 5 గంటలకి ఎన్ని ఓట్లు పడ్డాయో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డిక్లరేషన్కి, తర్వాత ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డిక్లరేషన్కి తేడా 5 కోట్లు ఓట్లు. 5 కోట్ల ఓట్లు సీట్ల కింద మారిస్తే 79 ఎంపీ సీట్లు అవుతాయి.
79 ఎంపీ సీట్లు ఇప్పుడు గెలిచి అధికారులు ఉన్న వాళ్ళకి అడ్డగోలుగా వచ్చినాయి. అవి రాకుండా ఉంటే ఏమేమిడేది? ఆయన పోయి ఇంకో పుల్లయ్య వచ్చిండాడు, రాహుల్ అనే పుల్లయ్య వచ్చిండాడు. రాహుల్ అనే పుల్లయ్య, మోడీ గారిని ఎల్లయ్య, ఇద్దరు కార్పొరేట్లకు అనుకూలమే. ఇది మర్చిపోవద్దు మీరు. ఈ దేశాన్ని పరిపాలిస్తుంది మోడీ గారు, అదాని అంబానీ లాంటి కార్పొరేట్. మీకు కోపం వస్తుంది మోడీ మీద, ఆయన ఏం చేస్తాడు పాపం. వాళ్ళు ఏం చెప్తే చేయాలా? దానికి ఏం ఆడుకోవాలి? పాలిటిక్స్, జన విజ్ఞానం పాలిటిక్స్లో దిగదు, కానీ పాలిటిక్స్లో అనలైజ్ చేస్తుంది. వీ అనలైజ్. ఈరోజు ఆదివాసీల మీద, దళితుల మీద, మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకని? మైనారిటీలను బూచిగా చూపించి ముస్లింలను దాడి చేసి ముస్లింలను భయపెట్టాలి. భయపడ్డాళ్ళు గుంపు అవుతారు. ఆ గుంపును చూపించి హిందువులు మొత్తాన్ని చూడు గుంపు అయిన రోజులు వాళ్ళతో ప్రమాదం ఉంది మనకి అని మనందరికీ నచ్చ చెప్పాలి. మనందరికీ నచ్చ చెప్పి మనల్ని ఓటర్ల కింద మార్చుకోవాలి. మనతో ఓట్లు వేయించుకొని మళ్ళా గెలుస్తుండాలి. ఆదివాసీలకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేయాలి? మొత్తం దేశంలో ఉన్న నదుల్ని తిన్నారు, గాలిని తిన్నారు, అడవుల్ని తిన్నారు, సముద్రాలు తిన్నారు. తినడానికి ఇంకా మిగిలింది ఆదివాసీల పాదాల కింద ఉండే భూమి. వాళ్ళ తరిమేయాల నుంచి భూమిలో ఉన్నాయని లాక్కోవాలా. మైటేళ్ళకి, కుక్కీలకి మణిపూర్లో తగాదా పెట్టారు, భూముల్లో లాక్కోవాలా. ఆ తగాదాన్ని పెట్టడమే వాళ్ళకి చేత అవుతుంది, ఆర్పడం వాళ్ళకి చేత కాదు. 370 ఆర్టికల్ రద్దు అవ్వాలి. కాశ్మీర్లో భూమి కింద పీకేయాల. దేశాన్ని బాగు చేయటానికి అని చెప్తారు. మనందరం దేశభక్తులు కదా, అవి కరెక్ట్ అనుకుంటాం. భూమిలో ఉన్నది కావాలా, ఖనిజాల మొత్తాన్ని వేదాంతకి ఇవ్వాలా, అదానికి ఇవ్వాలా, అంబానీకి ఇవ్వాలా. అందుకని వాళ్ళిద్దరూ శత్రువులయ్యారు. దళితులు ఏం చేస్తారు? వీళ్ళకున్న ప్రామాణికమైన పద్ధతి వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థకి ఈరోజు అసలు ప్రపంచంలో స్థానమే లేదు. ఒకానొక కాలంలో వ్యవసాయం నడవడానికి చేతివృత్తులు అవసరమైనవి. చేతివృత్తులన్నీ సజావుగా నడిస్తే వ్యవసాయం నడిచేది 10,000 ఏళ్ళ నాడు. చేతివృత్తులన్నీ సజావుగా నడవాలంటే అన్ని వృత్తులు సక్రమంగా నడుస్తుండాలా. ఒక వృత్తి బాగుందని, ఒక వృత్తి బాగలేదని జనం అటు ఇటుగాని పోతూ ఉంటే వృత్తులు దెబ్బతింటాయి, వ్యవసాయం దెబ్బతింటుంది. అందుకని ఎల్లప్పుడూ అన్ని వృత్తులకి మనుషులు ఉండాలంటే ఒక అద్భుతమైన మార్గం ఆ రోజు కనిపెట్టినారు. వడ్రంగికి పుట్టిన పిల్లల్ని వడ్రంగలు చేసి పారేయాలా, చెప్పులు కుట్టాలి పిల్లలు చెప్పులు కుట్టేవాళ్ళ కింద చేయాలి, బట్టలు నేసేవాడి పిల్లల్ని బట్టలు నేసేవాడి కింద మార్చాలంటే కుల వ్యవస్థ తోడ్పడదు. కొన్నాళ్ళు అద్భుతాలు చేసింది అది. ఈరోజు పరిస్థితి ఏంటి? వస్తూత్పత్తి పెరిగినాక, పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చినాక, యంత్ర నాగరికత వచ్చినాక ఒక కులం అని మీరు తీసుకుంటే వాడు కులం వృత్తి చేయడానికి వృత్తులు చేస్తాడు. మా దగ్గర చెప్పులు కుట్టాలి ఒకప్పుడు, ఇప్పుడు చెప్పులు కుడతారు, రాజ్యాధినేతలు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. చెప్పులు కుట్టే పని దగ్గరికి మీరు వస్తే మా దగ్గర కుట్టాలి ఒకప్పుడైతే, ఇప్పుడు కమ్మోళ్ళు కుడతారు, రెడ్డోళ్ళు కుడతారు, సాధువులు కుడతారు, అందరూ కుడతారు. వేర్ ఇస్ ద నెసెసిటీ ఆఫ్ ఎ క్యాస్ట్? మూలాలని 3 లక్షల ఏళ్ళ క్రితం మొయాకోలో బయలుదేరిన మానవ జాతి, మన జాతి తిండి తినడానికి రక్షణ కోసం వలసలు పోయినారు. కొన్ని వేల సంకరాలు జరిగినాయి. ఎవడికి పుట్టిన ఎవడికి తెలియదు. మొత్తం సంకరంగాలనే ఇక్కడ ఉండేది. కావాలన్నా మీరు తెల్లగా ఉండేటోళ్ళు ఆర్యుల జీన్స్ ఎక్కువ ఉన్నాయి, పూర్తి కర్రగా ఉండే బ్యాచ్ ద్రవిడుల జీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మా బ్యాచ్ ఉంది బ్రౌన్ బ్యాచ్, మిక్స్డ్ జీన్స్ ఉన్నాయి. ఇంకా ఆ మూల నుంచి ఒక జీన్స్ వచ్చినాయి, చైనా వాళ్ళ ముఖాల్లాగా ఉండేవి, వాళ్ళు లేనేడ 3 గ్రూపులు ఏడే ఉన్నాం. మొత్తం సంకరం బ్యాచ్. సంకరం అంటే తిడతారు ఎందుకంటే సంకర జాతి వంగడాలంటే ప్రోత్సహిస్తే, సంకర జాతి జంతువులు అంటే అలే భలే పాలిస్తాయి అంటే, సంకర జాతి మనుషులు ఏంది నొప్పి మీకు? ఏంది నొప్పి అంట? నువ్వు వద్దన్నా అవునన్నా నీకు ఇష్టం లేకపోయినా నీ వెనక ఎన్ని తరాలకి దీన్ని సంకరాలు దొరికినావు. నువ్వు మనిషి పుట్టినవు చాలు. ఐఆమ్ హియర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, హ్యాపీ. అట్ట హ్యాపీగా ఉండాలి. కానీ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో తన్నుకు సావడం ఏం అవసరం? భారతదేశానికి ఉన్న గొప్పతనం చెప్తా, బహుళత్వం మన గొప్పతనం.
ఒకప్పుడు వీరశైవులు వీరవైష్ణవులు అనే పేరుతో 2 శతాబ్దాలు దక్షిణ భారతదేశం తన్నుకున్నారు అడ్డనామాల పంగనామాల వీరవైష్ణవులు వీరశైవులు. ఇది మీకు అర్థం కావడానికి దశావతారం సినిమాలో మొదటి సీన్ చూడండి. కులోత్తమేశ్వరుడు అడ్డనామాలు పేచి కమలాసుడు నిర్మనామాలు పేచోని మరి బతుకుండగానే రంగనాథుడి విగ్రహానికి చంద్రుల వారినవుతాడు. అట్టగా తన్నుకున్నారు. ఇప్పుడు శివనారాయణ ఏంటి అర్థం? శివుడు నారాయణ ఒకటి పేర్లోనే ఉంది శివనారాయణ. ఇంకేడు శివుడు విష్ణు కొట్టుకుంటారండి. అల్పొచ్చింది వాళ్ళకి, కొట్టుకోవడం మానేస్తున్నారు. విఘ్నేశ్వరుడు భక్తులు, శక్తి యొక్క భక్తులు, కాళీ భక్తులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, ద్వైతులు, త్రైతులు, దయానందుడి బ్యాచి, బ్రహ్మ సమాజం బ్యాచి మొత్తం కలిసి జీవించడం నేర్చుకున్నాక, దాదాపు 2000 ఏళ్ళు కలిసి జీవించడం నేర్చుకున్నాక ఇప్పుడు మనకి తంపులు పెట్టాలని చూస్తుంది ప్రభుత్వం. వాళ్ళ బాధల్లో ఏంటంటే తగాదాలు పెట్టాలని చూస్తే తగాదాలు పట్టడం అది వాళ్ళ బాధ. మనం ఇట్టనే తగాదా పడకుండా ఉండాలా. నువ్వు పెట్టే డివిజన్స్ మేము అంగీకరించకూడదు. కాశ్మీర్లో ఉన్నటువంటి పండిట్లు, వేపనోళ్ళు, కాశ్మీర్లో ఉన్న ముస్లింలు ఒకే జీన్ బేస్లోంచి వచ్చారు. బంధువులు ఒకప్పుడు దగ్గర బంధువులు. వాళ్ళకి పడదన్ను మాట్లాడుతుంది. మరి పుట్టిన కుదురు ఒకటే. వీళ్ళు ఎన్ని చెప్పాలి మీకు? ఇవన్నీ మనల్ని రక్షించినాయి. ఒక అద్భుతమైన దేశాన్ని నిర్మించిన మనందరం కలిసి ప్రపంచానికి ఆదర్శంగా కలిగినంత సర్క్యూట్ ఉంది. ఊరికి మేము నెంబర్ 1 అవుతాం, విశ్వగురు అంటే కామనం. సరుకుంది, సరుకును మార్చుకోవాలా. మార్చుకునే ఆ గట్టితనం మనకు ఉండాలా. చాట్ జీపీటీ తయారు చేసిన అమెరికా లక్షల కోట్లు ఖర్చు పెట్టింది, 1000 మంది పనిచేసినారు. 10 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. వాళ్ళు CEO భారతదేశం వస్తే ఇక్కడ విలేకరు అడిగాడు, భారతదేశంలో చాట్ జీపీటీలు తయారు చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందంటే, మీకే చేత అవుతాయి పనికి మన వాళ్ళు, మీకు చేత కాదు, చాలా ఖర్చు అవుతుంది, మేము 10 ఏళ్ళు కష్టపడ్డాం అని దొమ్మ పొగిరంతా చూపించినాడు వాడు. ఆ మాట అన్న ఏడాదికి చైనా వాళ్ళు తయారు చేసి పారేశారు. ఎంత ఖర్చుతో? 93 కోట్ల రూపాయలు. 2 ఏళ్లలో 400 మందితో. డీప్ సీక్ వేసినాడు ఛాలెంజ్. ఉచ్చలు వస్తుంది అమెరికా. 93 లక్షల కోట్లు 3 రోజులు ఆవిరైపోయింది. అదండి కసి అంటే. ఈ కసిని మన పిల్లలకు నింపుతామా లేదా? విద్యలోనే కాదు కసి అంటే, మొత్తం సమాజాన్ని సమూలంగా మార్చడానికి కావలసిన భావజాలంలో కసిని సరిగ్గా పిల్లలు ఆ విధంగా పట్టుకున్నారు. ఈరోజు కూడా నేను చెప్తున్నా, మనకి ఉన్న స్థానం విద్యాలయాల్లోనే ఉన్నది. ఎవరిని మార్చడం సులభం కాదు, ఇది సులభం మనకి. దీనికి అవసరమైన టోటల్ టెక్నాలజీ, మెథడాలజీ మనం తయారు చేసుకున్నాం, మన దగ్గర ఉంది. ఎవరికైనా నేర్పించడం సాధ్యమే. అంత స్ట్రెంగ్త్ మనకి ఈరోజు ఉంది. అయితే జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు మాత్రమే స్కూళ్ళకి వెళ్ళి చెప్తే చాలదు. ఈ మధ్య నేను వెంకటగిరి వస్తే ఒక స్కూల్లో వెళ్ళి ఎప్పుడో 86లో చెప్పిన విషయాలు చాలామందికి తెలియవు. టానిక్లు తాగొద్దు, గ్లూకోజ్ తినొద్దు, తెలియదు చాలామందికి. మళ్ళీ ఇది చెప్పిన చాలా రోజులు అయింది లేని ఒక టీచర్ మీలాగా లేచి, ఏమి చెప్పినవు సార్, నువ్వు 5 ఏళ్ళ నాడు ఇచ్చినావు నా దగ్గరికి అన్నాడు. ఏమని అర్థం? అందులో తిట్టేంటి, అందులో పొగట్టేంటి చెప్పండి. ఏమి రామరెడ్డి తిట్టేంటి? అందులో 35 ఏళ్ళ దాకా నీకు తెరలేదు, అది తిట్టు. మెచ్చుకోవడం ఏంది? ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ప్రజలకి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ చెప్తే 35 ఏళ్ళు గుర్తుంది. వాడు టానిక్లు మానేస్తున్నాడు, గ్లూకోజ్ మానేస్తున్నాడు, కూల్ డ్రింకులు మానేస్తున్నాడు, ఇప్పటికీ మెయింటైన్ అవుతున్నాడు. అది సబ్జెక్ట్ యొక్క బలం. ఫ్రీక్వెంట్గా ఏది చెప్పకపోయినా జన్మ తలకాయలు ఉండదు. ఫ్రీక్వెంట్గా నేను చెప్పాలంటే ఒకటే మార్గం ఉంది. ఆ మార్గం మీరే, టీచర్లే. మీరు వారానికి 20 సార్లు పిల్లలతో మాట్లాడతారు. నేను 35 ఏళ్ళకు కూడా పోలేకున్నా. ఇట్లాంటి చిన్న చిన్న సబ్జెక్టులు నేర్చుకోవడం చాలా సులభం. ప్రతిరోజు ప్రతి పీరియడ్లో 5 నిమిషాలు మీరు పాఠాలు చెప్పకండి. పాఠాలు చెప్పకపోతే వెనకబడతాం కదా సిలబస్లో అంటారా? ఛాయిస్లో తీసేస్తారులే, ఏం పోతుంది? ఒకవేళ ఫెయిల్ అవుతారు, ఏం కొమ్మలు మునగుతాయి? బ్రహ్మాండంగా పాస్ అయిన వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారా? బ్రహ్మాండంగా సంపాదించుకుని బతికేటోళ్ళు బ్రహ్మాండంగా మార్కులు వచ్చినాయా? ఈరోజు బ్రహ్మాండంగా బతికేటోళ్ళు 100కి 70 మందికి అత్యవసర మార్కులు.
బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు 170 మంది మామూలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంకెందుకు అంతలా యావం మీకు? మా పిల్లలకు నెంబర్ 1 రావాలా? నేను రాకపోతే ఏం కమ్మలు మునుగుతాయి? ఏం మునుగు. కాబట్టి సిలబస్ 5 నిమిషాలు చెప్పకపోయినా నా సమస్య రాదు. సిలబస్లో మీరు వెనకబడరు. డిసెంబర్ లోపల సిలబస్ అయిపోతుంది, భయం లేదు. ఈ 5 నిమిషాలు శాశ్వతంగా తలకాలు నిలబడుతుంది. మీరు పాఠం మొదట్లో చెప్పాలని రూల్ లేదు, మధ్యలో చెప్పచ్చు. నేను చెప్పినట్టుగా మీరు చెప్పే పాఠానికి లింక్ చేసి చెప్పండి, పర్మనెంట్ గుర్తుంటుంది. ఇది మనం నేర్చుకోవాలనేది నా కోరిక. ఎన్ని విషయాలు పిల్లలతో మనం షేర్ చేసుకోగలమని ఒక ప్లెథోరా ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. దాంట్లోంచి మీరు అల్లండి కథలు అల్లటం మనకు అలవాటే కదా. కథ రూపంలో చెప్పండి, ఏం చెప్పినా పర్మనెంట్గా నాటుకుంటుంది. భావజాల నిర్మాణం అంటే చేయాలా. సామాజిక విషయాలు, రాజకీయ విషయాలు, ఆర్థిక విషయాలు అన్నీ కూడా చాలా సింపుల్ భాషలో పిల్లలకి ఎక్కాలి. ఇప్పుడు నేను అవే ఉదాహరణల కింద మొదలెట్టింది. ఇలాంటి నూతన భావజాల నిర్మాణానికి స్కూళ్ళని, కాలేజీలని మనం స్థానం కింద వాడుకొని ఎదిగితే 10 years తర్వాత ఈరోజు మనం మాట్లాడే పిల్లలందరూ పెద్దోళ్ళు అవుతారు. అప్పుడు ఆ పెద్దోళ్ళు మన మాటల్ని తయారైన వాళ్ళు. ఈరోజు పెద్దోళ్ళకి చెప్తే మనకుండే అననుకూలత ఆ రోజు మనకు ఉండదు. 10 years మన ప్రోగ్రాం. 10 years లోపల ఈ సమాజాన్ని మనం సమూలంగా మార్చగలం. మార్చడానికి మీ మైట్ని, మీ బలాన్ని కూడా దయచేసి అందజేయమని నేను కోరుతున్నా. ఈ ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్తో మనం పనిచేయాలా. మామూలుగా అందరు బతికినట్టు మనం బతకూడదు. చరిత్రలో మన స్థానం నిలబెట్టుకున్నట్టు బతకాలా. ఆ కసిని మీరు పిల్లల్లోకి ఎక్కించాలా. అండ్ యూ కెన్ డూ ఇట్. మీరు చేయగలరు.